అంతా కూడా ఉత్కంఠమైన పరిణామం. ఎస్, టీడీపీ పులివెందుల జెండాని కైవసం చేసుకుంది. టీడీపీ విన్. టీడీపీ 6052 ఓట్లతో అక్కడ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు. సో అక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు. టీడీపీ నేతలు వాళ్ళు రియాక్షన్ ఇస్తూ ఉన్నారు. చాలా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒక రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నటువంటి ఒక ఉత్కంఠమైనటువంటి సందడి వాతావరణం అక్కడ నెలకొంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కూడా దాదాపుగా ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ ని తలపించింది, ఒక ఎమ్మెల్యే ఉప ఎన్నికను తలపించింది, ఒక జడ్పీటీసీ ఒక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన జడ్పీటీసీ ఎన్నిక ఇంతటి ఉత్కంఠ మధ్యలో కొనసాగుతుందని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే అది పులివెందుల, అది జరిగింది, అక్కడ జరిగింది పులివెందుల ఒంటిమిట్ట. జగన్ కడప జిల్లా కంచుకోటలో అది జగన్ వన్ సైడెడ్ గా ఉంటున్నటువంటి పరిస్థితుల నుంచి పులివెందుల ఇది నా అడ్డా నా నియోజకవర్గ అనే పరిస్థితుల నుంచి ఇది ప్రజాస్వామ్యంగా ప్రజల నియోజకవర్గం, ఇది ప్రజాస్వామ్యంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చాం. ఇకపై ఆ అడ్డాలు గడ్డలు ఇవన్నీ మారిచ్చేయండి అని చెప్పి టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. సో చాలా ఉత్కంఠమైనటువంటి ఎలక్షన్స్ లో ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ని టీడీపీ ఈసారి చవి చూసింది. టీడీపీకి సంబంధించి 6052 ఓట్లు పులివెందుల ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. రైట్, కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో అక్కడ టీడీపీ ఎటువంటి సంబరాలు జరుపుకుంటోంది. ఇప్పటికే అవినాష్ మాట్లాడుతూ అసలు ఇంత ఘోరమైనటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఎన్నికల్ని ఎక్కడా చూడలేదని మాట్లాడుకొచ్చారు. ఆయన మాటలపైన టీడీపీ రియాక్షన్స్ ఏంటి, ఎటువంటి సంబరాలు జరుగుతున్నాయి? ఇప్పుడే లతారెడ్డి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆమె హలో రైట్ కృష్ణమోహన్, ఎటువంటి సంబరాలు జరుగుతున్నాయి అక్కడ, ఎటువంటి కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది? మనం కానీ చూసుకుంటే ఇప్పుడు టీడీపీ క్యాడర్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అభ్యర్థి ఎవరైతే పులివెందుల గెలుపొందారో రెడ్డి కూడా ఇందాక వచ్చారు. ఇందాక కూడా ఆమె మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఆల్రెడీ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని శిరస వహిస్తామని చెప్పి మాట్లాడిన టీడీపీ క్యాడర్ ఎక్కడికక్కడ చేరుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. చాలా వరకు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు తర్వాత ఇక్కడ ఒక్కసారిగా సందడి వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. టీడీపీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా ఇక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తుంది. మనం చూసుకుంటే అభ్యర్థులు కావచ్చు, తర్వాత ఇతర క్యాడర్స్ అంతా కూడా జరిగే ప్రయత్నం అయితే మనం చూస్తున్నాం. ఆ దిశగానే హడావిడి వాతావరణం కొంత చాలా క్లియర్గా కనపడుతున్న పరిస్థితి. మీడియాతో నాయకులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు జరుగుతున్న వ్యవహారాన్ని ఇందాక టీవీతో నాయకులందరూ కూడా టీడీపీ నేతలందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. కొంత సందడి వాతావరణం అయితే ఈ రెడ్డి కూడా వచ్చి కాసేపటికి ఉండి మళ్ళీ ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేశారు. శ్రీనివాస్ కూడా ఇక్కడ ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి క్లియర్గా చాలా విషయాలు అయితే స్పష్టంగా చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు కూడా ఒకే సాంప్రదాయం ఉండదు, ఒకే సాంప్రదాయం జరగదు అని. సాధ్యమైనంత వరకు ఆ సాంప్రదాయాల్ని ప్రజలకి స్వేచ్ఛగా మనం ఇచ్చినప్పుడే తన రిజల్ట్స్ బయటకు వస్తుంది. ఈరోజు జరిగిన రిజల్ట్స్ కూడా అటువంటి పరిస్థితి అనేది క్లియర్గా శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం నేతలు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం నేతలందరినీ పోలీసులు ఇక్కడి నుంచి కొంత రిజల్ట్స్ ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో వీళ్ళు ఇక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎక్కడికక్కడ అయితే అఫీషియల్గా ఇంకా డిక్లేర్ కాలేదు. అఫీషియల్గా మరి ఈ గెలుపుని అధికారికంగా ప్రకటించే ప్రయత్నం కూడా చేస్తారు. సో ఈ యాంగిల్ తర్వాత జరుగుతున్న ఇప్పుడు 2 స్థానాలు, ఒకటి జెడ్పీటీసీ, ఒకటి ఒంటిమిట్ట, రెండవది సవిత, బీటెక్ రవి, ఆదినారాయణ అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు, పటాసులు పేలుస్తున్నారు. అక్కడ మనం విజువల్స్ ని చూస్తున్నాం. సో అక్కడ చాలా ఉత్కంఠమైనటువంటి పరిణామాల మధ్య ఎలక్షన్ రిజల్ట్ కూడా అనౌన్స్ అయింది కాబట్టి మనం విజువల్ లో చూడొచ్చు. బీటెక్ రవి, మంత్రి సవిత అండ్ ఆదినారాయణ రెడ్డి వీరంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. చాలా అంటే రిజల్ట్స్ కూడా కొన్ని ఏళ్ల చరిత్ర కదా అది. సో కొన్ని 20 ఏళ్ల చరిత్ర కంప్లీట్ గా అక్కడ నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదు, నామినేషన్ వేసే అవకాశం లేదు. కంప్లీట్ గా మనం ఒక వ్యక్తి చెప్పామంటే వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికవ్వాలి. అటువంటి పరిణామాల నుంచి ఎలక్షన్ ప్రక్రియ జరిపి
ప్రజలు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో అక్కడ ఓట్లు వేసుకునే విధంగా అవకాశం కల్పించి ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయంటే డెఫినెట్ గా ఒక ఘన విజయం అని చెప్పాలి. టీడీపీ మంత్రులు సవిత అండ్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అండ్ బీటెక్ రవి కూడా అక్కడే ఉన్నారు. వారంతా కూడా సంబరాలు జరుపుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ బాక్స్ లో. అక్కడికి రామ్ ప్రసాద్ రెడ్డి కూడా చేరుకున్నారు, మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఒక కోలాహలమైనటువంటి వాతావరణం, సందడి నెలకొంది. రైట్. సో మొదటి నుంచి కూడా మంత్రి సవిత పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించిన నేపథ్యంలో అక్కడ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆవిడే అన్ని తానే అక్కడ వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. సో దీంతో నారా లోకేష్ తో మంత్రి సవిత ఫోన్ లో సంభాషించినట్టు తెలుస్తోంది. అన్న మనం గెలిచేశాం, విజయ్ డంకా మోగించాం, టీడీపీ జెండాని పాతేస్తామని రకంగా తను ఫోన్ లో సంభాషించినట్టు తెలుస్తోంది. కొన్ని సంబరాలు అంబరానంటాయి, టీడీపీ జెండా రెపరెపలాడింది. సో అన్న మనం గెలిచామని రకంగా నారా లోకేష్ తో మంత్రి సవిత ఫోన్ లో సంభాషించినట్టు తెలుస్తోంది. అక్కడ ఉత్కంఠమైనటువంటి ఎన్నికల ప్రక్రియ, నిజంగానే ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎటువంటి ఉత్కంఠభరితమైనటువంటి ప్రచార హోరు, అదే స్థాయిలో తాయిలాలు, అదే స్థాయిలో ప్రలోభాలకు గురి చేసే అంశాలు, ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల పోలింగ్, ఎన్నికల రిజల్ట్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇది కేవలం ఒక స్థానిక సంస్థల ఎన్నిక మాత్రమే. కానీ ఇంత ఉత్కంఠ అంశం ఏంటంటే అది జగన్ కొన్ని ఏళ్ల పాటుగా ఏకగ్రీవంగా తను చెప్పిన వాళ్ళే అక్కడ ఉండాలి, తను ఏం చెప్తే అది జరగాలనేటువంటి పరిణామాల్లో నుంచి ఒక్కసారిగా అక్కడ ఎన్నికల ప్రక్రియని మొదలుపెట్టి ఎన్నికల ప్రక్రియని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముగించి ఎన్నికల రిజల్ట్స్ ని కూడా ఇప్పుడు టీడీపీ పార్టీ అక్కడ చేయగలిగింది. సో బీటెక్ రవి విజువల్స్ కూడా చూస్తున్నాం. బీటెక్ రవి నారా లోకేష్ తో కూడా మాట్లాడి అన్నా గెలుపొందామన్నట్టుగా నారా లోకేష్ తో ఆయన కమ్యూనికేట్ చేసినట్టు తెలుస్తోంది. ఫోన్ లో సంభాషిస్తున్నారు అందరు కూడా. సో అధిష్టానంతో ఒకరి తర్వాత ఒకరు ఫోన్ లో మాట్లాడుతున్నారు. గెలుపు పైన అటు కంగ్రాచులేట్ చేస్తున్నారు అధిష్టానం కూడా. సో వారితో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. పైన విజువల్స్ లో సంబరాలు జరుగుతున్నాయి. ఒకసారి ఆ సంబరాలకు సంబంధించినటువంటి దాంట్లో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ, ఆ తర్వాత మంత్రి సవిత, బీటెక్ రవి కూడా ఉన్నారు. సో వీరంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు, టపాసులు పేలుస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం ఒకసారి చూద్దాం.